ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి అసర్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందో దానిలోని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేటప్పటికి సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, ఐఎన్జీ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్. ఈ యొక్క స్ట్రక్చరు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్ వచ్చేటప్పటికి యామ్, ఈజ్, ఆర్ మూడు ఉంటాయి. వీటికి నంబర్స్ కూడా ఇచ్చాం మనం. సబ్జెక్ట్ అనేటిది ఒకటో నంబర్, హెల్పింగ్ వర్బ్స్ అది సెకండ్, మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అది థర్డ్ పాయింట్, ఐఎన్జీ ఫామ్ ఫోర్త్ పాయింట్, ఆబ్జెక్ట్ ఫిఫ్త్ పాయింట్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. దానికి సంబంధించిన నంబర్స్ ఇక్కడ రాసాం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్టు బీ ఫామ్, బీయింగ్, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్, బై, ఆబ్జెక్ట్. ఇవి మొత్తం కూడా కరెక్ట్గా ఇదే ఆర్డర్లో మనం రాసుకోవాలి. ప్యాసివ్ వాయిస్ని రాసేటప్పుడు వాడికి నంబర్స్ ఇచ్చాం. సబ్జెక్ట్ అనేటువంటి ఒకటో నంబర్ గాను, బీ ఫామ్ సెకండ్ నంబర్ గాను, బీయింగ్ థర్డ్ నెంబర్ గాను, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఫోర్త్ నెంబర్ గాను, బై ఫిఫ్త్ నెంబర్ గాను, ఆబ్జెక్ట్ సిక్స్త్ నెంబర్ గాను రాయాలి. ఈ నంబరింగ్ ప్రకారం మనం రాసినట్లయితే ఎక్కడ కూడా మన తప్పులు అనేవి రావు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గమనిద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ ఈజ్ ఫిల్లింగ్ ఏ వాటర్ బాటిల్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నంబర్స్ 5 నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నంబరు సబ్జెక్ట్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ వేసాను. ఇది మై ఫ్రెండ్ అనేటువంటి సబ్జెక్ట్. సెకండ్ నెంబర్ వచ్చేటప్పటికి ఇక్కడ సెకండ్ నెంబర్ హెల్పింగ్ వర్బ్. థర్డ్ నెంబర్ వచ్చేటప్పటికి మెయిన్ వర్బ్ ఫస్ట్ వన్. ఇక్కడ థర్డ్ నెంబర్ వేసాను చూడండి 3. ఇది ఫిల్, ఇంతవరకే అండర్లైన్ చేసాను ఫిల్. ఫోర్త్ నెంబర్ ఐఎన్జీ ఫామ్. ఇక్కడ ఫోర్త్ నెంబర్ ఐఎన్ దగ్గర సపరేట్ చేసి అండర్లైన్ చేసి రాసాం. ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్. ఏ వాటర్ బాటిల్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ఎన్ని నంబర్స్ ఉండాలి అన్నట్లయితే దానికి స్ట్రక్చర్ కూడా ఇక్కడ మనం రాసాము. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, దానికి సబ్జెక్టు ఫస్ట్ నంబర్, బీ ఫామ్ సెకండ్ నంబర్, బీయింగ్ థర్డ్ నంబర్, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్ ఫోర్త్ నంబర్, బై ఫిఫ్త్ నంబర్, ఆబ్జెక్ట్ సిక్స్త్ నంబర్. ఇదే ఆర్డర్లో మనం రాసినట్లయితే ప్యాసివ్ వాయిస్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఇక్కడ సబ్జెక్ట్ అని రాసాం. ప్యాసివ్ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ గ్రీన్ ఇంక్లో పెట్టాను చూడండి. ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని ఫిఫ్త్ నెంబర్ అయినటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ బీ ఫామ్ రాయాలి. బీ ఫామ్ సెకండ్ నెంబర్. బీ ఫామ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ రాసాం మనం. ఇక్కడ బీ ఫామ్స్ యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి. ప్రెసెంట్ కండిషన్స్లో యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి. ఏ బాటిల్ అనేటువంటిది వాటర్ బాటిల్ ఒకటే కాబట్టి దానికి సంబంధించి ఈజ్ అనే దాన్ని మనం రాసాం. నెక్స్ట్ థర్డ్ వన్ బీయింగ్ రాయాలి. బీయింగ్ అనేది రాసాం అది ఆర్డర్లో. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి మేము థర్డ్ ఫామ్ ఫీల్డ్. ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫిల్ అనేటువంటి దాని దగ్గర నుండి ఫీల్డ్ రాసాం. ఇక్కడ బీయింగ్ థర్డ్ పాయింట్ చూడండి. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఫిల్ ఐఎన్జీ. ఐఎన్జీకి రీప్లేస్ చేస్తూ దానికి సమానంగా బీయింగ్ అనేది రాశాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి బై రాయాలి. ఇక్కడ చూడండి ఫిఫ్త్ పాయింట్ బై రాశాం. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ మై ఫ్రెండ్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆబ్జెక్ట్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్లోని మై ఫ్రెండ్ ఏదైతే ఉందో అదే ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. దే ఆర్ స్పీకింగ్ తమిళ్ అండ్ హిందీ. ఇక్కడ చూడండి ఒకసారి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఇదంతా కూడా నంబర్స్ వైజ్ చూద్దాం. 1 2 3 4 5 అవే విధంగా ఇక్కడ ఆటలో ఉండాలి. 1 వచ్చేటప్పటికి సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇక్కడ దే. నంబర్ 2 హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఆర్. నంబర్ 3 మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అంటే ఇక్కడ స్పీక్ అనేది మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. ఫోర్త్ పాయింట్ ఐఎన్జీ ఫామ్. ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఐఎన్జీ ఫామ్. ఫిఫ్త్ పాయింట్ ఆబ్జెక్ట్. మొత్తం మీద 5 పాయింట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్గా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్లో ఉన్నట్టు. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే దాని యొక్క స్ట్రక్చర్ ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇదే నంబరింగ్లో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి. ఈ సబ్జెక్ట్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి? యాక్టివ్ వాయిస్లోని తమిళ్
అండ్ హిందీ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్టే మనకి ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 బీ ఫామ్ ఏంటి? తమిళ్ అండ్ హిందీ, ఇది ప్లోరల్ ఫామ్ కాబట్టి ఆర్ అనేటువంటి బీ ఫామ్ రాసాం. నెంబర్ 3 బీయింగ్. బీయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? యాక్టివ్ వాయిస్లోని మెయిన్ వర్బ్ పక్కన ఉన్నటువంటి ఐఎన్జీ, అదే ఐఎన్జీకి ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి బీయింగ్ అని మనం రాసుకోవాలి. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేటప్పటికి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. ఇప్పుడు రండి, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. ఇక్కడ స్పోకెన్ రాసింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యాక్టివ్ వాయిస్లోని థర్డ్ పాయింట్ అయినటువంటి స్పీక్ అనేటువంటి మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, అది థర్డ్ ఫామ్ అయ్యేటప్పటికి స్పోకెన్ కింద మారుతుంది. నెక్స్ట్ బై అనేటువంటి 5th పాయింట్, అది యాస్టిక్గా మనం ఇక్కడ రాసుకోవటం. 6th పాయింట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఇది ఎక్కడ నుంచి వస్తుంది? యాక్టివ్ వాయిస్లోని దే అనేటువంటి సబ్జెక్ట్, అది ఇక్కడ చూడండి, ఇది ఇలా వచ్చేటప్పటికి లాస్ట్ అది ఆబ్జెక్ట్ కింద మారింది. ఈ 6th పాయింట్ కరెక్ట్గా మనం ఫాలో అయినట్లయితే ఎక్కడ కూడా తప్పు అనేది ఎవరికి రాదు. ఎవరు ఎప్పుడు నేర్చుకున్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది, దానికి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఒకసారి రివర్స్ చేద్దాము. యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చే విధానం, అది మనం తీసుకున్నటువంటి సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్. దానిలో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దానికి స్ట్రక్చర్ రాసి ఎలా ఉండాలో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి అది ఇక్కడ రాసాము, అది ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్లో చూపించాం. ఈ విధంగా ఫాలో కావటం వలన ఎక్కడ కూడా రాసేటువంటి వరకు కన్ఫ్యూజన్ అనేది రాదు, ఎప్పటికీ గుర్తుంటుంది కూడా.